మన వంటింటి అల్మారాలో అందుబాటులో ఉండే సంజీవిని లాంటి ఔషధాన్ని వదిలేసి ఏవేవో మందుల కోసం తెగ వెతుక్కుంటుంటాం. పాతకాలం నుంచి భారతీయ సాంప్రదాయంలో భాగంగా ఉన్న పసుపు సూపర్ ఫుడ్ అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ముత్యమంత పసుపుతో మేనిఛాయను మాత్రమే పెంచుకోవడం కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. పసుపు మనకు ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటి ఔషధం. అందం, ఆరోగ్యం రెండూ కాపాడుకోవాలంటే పసుపును రెగ్యులర్ గా వాడాల్సిందే. అయితే పసుపును ఎలా వాడితే ఎలాంటి ఉపయోగాలున్నాయో అందులో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు ఈ మాట వినగానే తేలిగ్గా తీసేస్తారు చాలా మంది. ఎందుకంటే ఎప్పుడు ఏదో రకంగా మనం వింటున్న పేరులాగే ఇంటిలో ప్రతిరోజు వంటలకు వాడుతుంటారు కాబట్టి. కానీ పసుపు ప్రకృతి ప్రసాదించిన మహా ఔషధం అనొచ్చు. ఇంతకు పసుపు భారతదేశంలో ఎప్పటి నుండి ఉంది అంటే దాదాపు 6000 సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటల్లో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు 2000 సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది. పసుపులో విటమిన్లు, లవణాలతో పాటు శరీర ఆరోగ్యానికి తోడ్పడే ఫైటిన్ ఫాస్ఫరస్ కూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువుల్లో వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీబయోటిక్, క్యాన్సర్ నిరోధక, ఇన్ఫ్లమేషన్ నిరోధించేవి, ట్యూమర్ కలగకుండా ఉండేవి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి. పసుపు దుంపల్లో కర్క్యుమిన్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కర్క్యుమిన్ అనే పదార్థం వల్లనే పసుపు సహజమైన పసుపు రంగులో ఉంటుంది. ఇప్పటి వరకు పసుపులో బంగారు వన్నెలో ఉండే కర్క్యుమిన్, డిమిథాక్సీ కర్క్యుమిన్, బిస్డిమిథాక్సీ కర్క్యుమిన్ అనే పదార్థాలపై అత్యంత పరిశోధనలు జరిగాయి. పసుపు దుంపలో కర్క్యుమిన్ కేవలం 3 నుంచి 5% మాత్రమే ఉన్నప్పటికీ శరీర సౌందర్యానికి, శరీర ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం మతిమరుపును అరికడుతుంది. నీళ్లలో ఒక పసుపు కొమ్మేసి రాత్రంతా నానబెట్టి ఈ నీళ్లు మనం మార్నింగ్ లేవగానే తాగితే అది కొలెస్ట్రాల్ ను, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జామ ఆకులు, పసుపు కలిపి నూరిన మిశ్రమాన్ని ముఖానికి రాయడం వల్ల మొటిమలు చాలా వరకు తగ్గుతాయి. నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబరిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది. మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి దాన్నే టూత్ పౌడర్ గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్ళు లాంటి చాలా రకాల దంత సమస్యలు నివారించబడతాయి. వేపాకు, పసుపు కలిపి నీళ్లలో వేసి మరిగించి కాళ్లకు, చేతులకు రాయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. రోజు సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసిన ఆకులు కలిపి ఇంట్లో ధూపం వేస్తే దోమలను, కీటకాలను నిరోధించొచ్చు. పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పట్టిస్తుంటే మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు నివారించొచ్చు. పొట్టలో, జీర్ణాశయంలో గ్యాస్ ను తగ్గిస్తుంది. హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాల నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది. నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలకు 1 కప్పు పెరుగులో 10 గ్రాములు లేదా 2 టీ స్పూన్లు పసుపు చేర్చి తింటే తగ్గిపోవచ్చు. మూల వ్యాధి అదే పైల్స్ తో బాధపడేవారు పసుపు, ఆవ నూనె, ఉల్లి రసం కలిపిన మిశ్రమాన్ని పైల్స్ ఉన్న చోట రాస్తే ఉపశమనం ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం. ముఖ్యంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 5 గ్రాముల పసుపును 1 గ్లాసు నీళ్లలో గాని, మజ్జిగలో గాని కలిపి నెల రోజుల పాటు తాగితే లివర్ కు ప్రమాదం లేకుండా కొంతవరకు రక్షణగా ఉంటుంది. క్యాన్సర్ ను చంపే గుణం ఒక్క పసుపులోనే ఎక్కువగా ఉంది. పసుపు శరీరంలోని ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, నోరు వగైరా భాగాలలో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. పసుపుకు క్యాన్సర్ కణాలను చంపే సామర్థ్యం ఉన్నట్లు పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే రసాయనానికి 24 గంటల్లోపే క్యాన్సర్ కణాలను చంపే శక్తి ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. కర్క్యుమిన్ కు గాయాలు నయం చేయడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ కల్పించే శక్తి ఉంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేయడానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తరువాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా పెరుగుతుంది. ఎక్కువసేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్ళు లేక ఒరుసుకుపోవడం లాంటి జరుగుతాయి. అలాంటప్పుడు పసుపు రాసుకుంటే యాంటీసెప్టిక్ గా పనిచేసి ఉపశమనం లభిస్తుంది. పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మ వ్యాధులు చాలా వరకు తగ్గిపోతాయి. శరీరం మీద ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటికి పూస్తే దురద తగ్గిపోతుంది. వానాకాలం వచ్చిందంటే తరచుగా ఇబ్బంది పెట్టే జలుబు, చర్మ సమస్యలు, కంటి సమస్యలను పసుపుతో ఈజీగా నివారించొచ్చు. పసుపును పాలతో కలిపి ఉపయోగిస్తే ఇందులోని ఔషధ గుణాలు రెట్టింపవుతాయని అనేక పరిశోధనలు
పరిశోధనల్లో స్పష్టమైంది. పాలలోని పోషకాలు, పసుపులోని ఔషధ గుణాలు కలిసి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. పసుపు కలిపిన పాలను పశ్చిమ దేశాల్లో గోల్డెన్ మిల్క్ గా పిలుస్తారు. దీన్నే టర్మరిక్ లాటే అని కూడా అంటారు. పసుపు పాల సమ్మేళనం ఇది. ఇందులో కొబ్బరి, బాదాం, జీడిపప్పు పాలను కూడా కలిపి మరింత రుచికరంగా చేస్తారు. అక్కడ దొరికే లాటేలలో టాప్ లిస్ట్ లో గోల్డెన్ మిల్క్ ఉండటం విశేషం. ఈ పాల వల్ల ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలు బోలెడుండటంతో ఎంతో మంది వినియోగదారులు గోల్డెన్ మిల్క్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు మనం తాగే పిచ్చి పిచ్చి కూల్ డ్రింక్స్ తో పోలిస్తే గోల్డెన్ మిల్క్ పూర్తిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్. పసుపు పాలలో యాంటీ మైక్రోబైల్ గుణాలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. అంతేకాదు శ్వాస సంబంధిత అనారోగ్యంతో పోరాడే లక్షణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. చిన్న పసుపు ముక్క పాలతో కలిపి మరిగించి దాన్ని తాగినప్పుడు శరీరంలో వేడి పుట్టించి ఊపిరితిత్తుల సమస్యలు, సైనస్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఇది ఉబ్బసం, బ్రాంకైటిస్ ను నయం చేయడానికి ఒక సమర్థవంతమైన పరిష్కారంగా పనిచేస్తుంది. 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా నిమ్మరసం, 1/8 టీ స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఇవన్నిటిని 1 కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం చాలా ఉపయోగపడుతుంది. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప్యం కారణంగా ముఖంపై వచ్చే ముడతలు తగ్గుతాయి. నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. మలబద్ధకం చాలా వరకు తొలగిపోతుంది. లివర్ పనితీరు కూడా మెరుగుపడుతుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా తొలగిపోతాయి. చూశారు కదా పసుపు వల్ల ఎన్ని ఉపయోగాలో. ఇప్పుడు మీకు చెప్పినవి కేవలం కొన్ని మాత్రమే. ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. సో పసుపును బంగారం కంటే ఎక్కువ అనడంలో తప్పేం లేదు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి అందం, ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.